ఒక్కసారిగా బుల్డోజర్లు గుడిసెల్లో అడుగుపెట్టడంతో గుడిసెవాసులంతా షాక్ అయ్యారు. వెంటనే ఖాళీ చేయండంటూ ఇంజనీర్లు ఆర్డర్ వేయడంతో ఎటు వెళ్లాలో తెలియక ఆగమాగమయ్యారు. అసలు ఏం జరిగింది సార్ అంటూ వారిని వేడుకుంటే పెద్ద సార్ ఆర్డరు 15 రోజుల్లో ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటూ చెప్పడంతో వారంతా షాక్ గురయ్యారు. ఎమ్మెల్యేనేమో ఇంద్రమ ఇండ్లు కట్టిస్తామంటూ సర్వే చేస్తున్నారు. భూ బదలాయింపు జరిగి తమకు ఇండ్లు అందుతాయంటూ ఎదురు చూస్తున్న గుడిసెవాసుల్లో నేడు ఉదయాన్నే ఇంజనీర్లు చెప్పిన మాటకు షాక్ గురి చేయగా 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమపై ఒక్కసారిగా ఖాళీ చేయించాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ అంతా షాక్ గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక మట్ఫుడ్ గుడిసెవాసులంతా ఐకమత్యంగా తమ పక్షాన పోరాడే నాయకులు వస్తారంటూ ఎదురు చూస్తుండగా తమ గుడిసెలను కూల్చొద్దంటూ వేడుకున్నారు. మట్ఫుడ్ ఖాళీ చేయండి, డెడ్ లైన్ 15 రోజులు. ఈనాటి ప్రత్యేక కథనం. సో వీళ్ళు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే కోర్టులో ఈ ఒక్కొక్కళ్ళ దగ్గర 5 కంటోన్మెంట్ 3వ వార్డుకు చెందిన మట్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ ప్రాంతం ఇది. గత 40 ఏళ్ల కిందట తెలుగు రాష్ట్రాలకు చెందిన కూలీలు కడుపు చేత పట్టుకొని వచ్చి ఇక్కడ కూలీ పనులతో పాటు చెత్త పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మట్ఫోర్ట్లోని కంటోన్మెంట్ కు సంబంధించిన స్థలంలో వారంతా గుడిసెలు వేసుకుని ఉంటుండగా వారంతా చాలా వరకు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో చెత్త సేకరణ ఆటోలు నడిపే వారితో పాటు ఇక్కడే పలు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గతంలోనే వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించే సమయంలో ఆనాటి నాయకుల ఎంట్రీతో అధికారులు కాస్త వెనుకడుగు వేయగా అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న వారికి విద్యుత్ కనెక్షన్లకు ఇప్పించడంతో పాటు బోర్వెల్స్ ను అందించి వారికి నివాస ప్రాంతాలుగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వేశారు. బోర్డు కూడా గతనాడు మంచినీటితో పాటు పలు సౌకర్యాలు కలిగించింది. ఎమ్మెల్యే శ్రీగణేష్ గెలిచిన అనంతరం మట్ఫోర్ట్ ప్రాంతాన్ని భూ బదలాయింపుతో ప్రభుత్వం తరఫున ఇంద్రమ ఇండ్లు కట్టిస్తామంటూ బాధ్యత తీసుకోగా అందుకు తగ్గట్టుగా కలెక్టర్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా విచారణ కూడా జరిపించారు. గత 2 రోజుల క్రితం వరకు అధికారులు ఇక్కడ ఉంటున్న వారి వివరాలు సేకరించి పూర్తి స్థాయి ఇంద్రమ ఇండ్ల కట్టడంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు. మరి ఏ అధికారి కాల్చుకొచ్చిందో లేక విచారణ పేరుతో జరుగుతున్న హడావిడితో తమ భూమి మాయమవుతుందనుకున్నారో కానీ ఏకంగా నిరుపేద కూలీలకు షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారిగా ఉదయాన్నే ఇంజనీర్ల బృందం జేసీబీలతో మట్ఫోర్ట్లో మోహరించడంతో అంతా షాకు గురి కాగా ఇక వారి నుంచి ఎటువంటి సమాధానం లేకపోగా చుట్టూ మార్కింగ్ చేసుకుంటుండటంతో గుడిసెవాసులు టెన్షన్ కు గురయ్యారు. ఎందుకు మార్కింగ్ చేస్తున్నారంటూ ఇంజనీర్ని అడగడంతో ఇది కంటోన్మెంట్ కు సంబంధించిన ల్యాండ్ అని 15 రోజుల వ్యవధిలో ఇది మొత్తం ఖాళీ చేయాలంటూ తెలపడంతో అంతా షాకు గురయ్యారు. 40 ఏళ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని, ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతో పాటు అన్ని ఇక్కడే ఉన్నాయని, ఒక్కసారిగా ఇలా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ వారంతా నిలదీయగా అది బాస్ ఆర్డర్ అని, తాము ఏం చేయలేమని వెంటనే చుట్టూ స్థలాన్ని మార్కింగ్ చేయడంతో పాటు 15 రోజుల్లో మొత్తం ఖాళీ చేయాలంటూ చెప్పి వెళ్ళిపోయారు. దీంతో గుడిసెవాసులంతా అధైర్యపడగా ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏమిటంటూ ఆరా తీసే పనిలో పడ్డారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మర్ని కృషాంక్ మట్ఫోర్ట్ అంబేద్కర్ హట్ వాసులతో సమావేశమయ్యారు. 40 ఏళ్లుగా ఉంటున్న వారిపై ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటున్నారంటూ ప్రశ్నించడంతో పాటు బోయిన్పల్లిలో ప్రభుత్వ భూమి ప్రైవేట్ వారి పరం అవుతుంటే పట్టించుకోరు కానీ ఇప్పుడు మట్ఫోర్ట్ గుడిసె వాసులు ఏం తప్పు చేశారని వారి మీద ప్రతాపం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. మట్ఫోర్ట్ గుడిసె వాసుల పక్షాన తమ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, ఇప్పటికే కేటీఆర్ తో మాట్లాడడం జరిగిందని, ఈ కోసం కోర్టుకు వెళ్లి పోరాడేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ కృష్ణాంక్ స్పష్టం చేశారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, మీకోసం పోరాడేందుకు తామంతా ఉన్నామన్న భరోసాను కృష్ణాంక్ అందించారు. గ్యాస్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, వాళ్ళ యొక్క ఓటర్ ఐడీలు ఇవన్నీ కూడా సేకరించి రేపు గౌరవ కోర్టును ఆశ్రయించి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు మీరు చెప్పిన ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాత వీళ్ళను కూల్చేయండి. కానీ ఇవాళ ఏమి ఇవ్వకుండా, ఆధారం లేకుండా సడన్ గా వాళ్ళను రోడ్డు పాలు చేస్తే ఇన్ని కుటుంబాల యొక్క మీరు వాళ్ళను రోడ్డు పడేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఇవాళ వాళ్ళకి అండగా ఉంటామని ఇక్కడికి రావడం జరిగింది. మా వకీళ్లు కూడా ఇవాళ మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళ పక్షాన నిలబడతామని మేము హామీ. ఒక్కసారిగా అధికారులు ఇలా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారగా మట్ఫోర్ట్ లో చెత్త సేకరణ కార్మికులు పనిముగిసిన తర్వాత ఆటోలతో మరో వ్యాపారం చేస్తున్నారని, సీఓ అరవింద్ కుమార్ ద్వివేది గుర్రుగా ఉన్నారని, అందులో భాగంగానే కొన్ని ఆటోలను సీజ్ చేయించారని,
ప్రతిరోజు అలాంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆర్డర్ వేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సీఈఓ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది ప్రస్తుతం ప్రశ్నగా మారగా, మరి రేపటి బోర్డు సమావేశంలో ఈ విషయంపై ఎలాంటి చర్చ జరుగుతుందో వేచి చూడాలి. సార్, మా మామ సిపి, నేనే ఇలాంటి రైడ్లు చాలా చేయించాను, మీరు నా మీద రైడ్ చేస్తారా అంటూ అతను ప్రశ్నలు ఇస్తుంటే రూల్స్ ఈజ్ రూల్స్ అంటూ ఎస్ఓటి పోలీసులు తమ పని తాము కానిచ్చేశారు. ఎందుకంటే కేసు వేయించినాం కదా సార్, నేనే వేయినాను. మా మామ సిపి శ్రీనివాస్ రెడ్డి, మా ఊరే సార్, ఇద్దరం మా మామ కొత్తకోట మామనే. ప్రశాంతమైన వాతావరణంలో పైనుంచి అందమైన సిటీ మొత్తం కనిపించేలా వారు చేసిన ఏర్పాట్లు కాస్త పోలీసులకే షాక్ ఇచ్చాయి. పెంట్ హౌస్ లో హుక్కా దుకాణం పెట్టేసి వచ్చే కస్టమర్ల కోసం చీకటి గదులు, చూడడానికి సినిమాలు, చక్కని సెట్టింగ్లు ఏర్పాటు చేయగా ఇక ఎవరిని వదిలేది లేదంటూ మల్కాజ్గిరి కమిషనర్ పరిధిలో అక్రమ హుక్కా పార్లర్పై పోలీసులు కొరడా జుల్పించారు. మా మామ సిపి శ్రీనివాస్ రెడ్డి, మా ఊరే సార్, ఇద్దరం మా కొత్తకోట మామనే. ఒక్కసారిగా అడుగు పెడితే చాలు, మరలా అడుగు పెట్టాలి అనేలా సెట్టింగ్లు, భవనం చివరి అంతస్తు నుంచి కనిపించే అందమైన భాగ్యనగరం, బోరు కొట్టకుండా టీవీలో సినిమాలు, ఎంతమంది వచ్చినా కాలక్షేపానికి మాట్లాడుకునేలా టేబుల్స్, కుర్చీలు, ఇలా సకల సౌకర్యాలతో పాటు తినడానికి ఇష్టమైన ఆహారం కూడా సిద్ధం చేసి ఇచ్చేలా సిస్టమ్. ఏంటి, ఇదేమైనా రెస్టారెంట్ అనుకుంటున్నారా? కాదు కాదు, ఇది కేవలం మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కొనసాగుతున్న పలు హుక్కా సెంటర్లో ఉన్న సౌకర్యాలు. ఇక అసలు విషయానికి వస్తే మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని పలు హుక్కా సెంటర్లో ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని 14 హుక్కా సెంటర్లను పోలీసులు తనిఖీ చేయగా నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా హుక్కా సెంటర్లు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ ఏర్పాట్లను చూసి పోలీసులు షాకు గురి కాగా 4 సెంటర్లపై కేసులు నమోదు చేసి 7 అరెస్ట్ చేశారు. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే హుక్కా సెంటర్ పై రైడుకు వెళ్లిన పోలీసులకు ఓ నిర్వాహకుడు చెప్పిన సమాధానం షాకు గురి చేయగా అతను వాడిన ఇన్ఫ్లుయెన్స్ చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఇక డ్యూటీ ఈజీ డ్యూటీ అంటూ పోలీసులు దాడులు కొనసాగించారు. తను పలానా సిపి తాలూకా అని తానే పలుమార్లు పలు సెంటర్లపై రైడ్ చేయించారంటూ అతను చెప్పరాగా ఇక ఎవరు చెప్పినా తమ డ్యూటీ మాత్రం ఆగదంటూ పోలీసులు తమ పని తాము చేయడం విశేషం. నగరంలో చాలా చోట్ల హుక్కా సెంటర్లు కొనసాగుతుండగా కొందరు కోర్టు ఆర్డర్తో అంటూ నడిపించేస్తుండగా మరికొందరు గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్ హౌజులలో యువతకు ఆహ్వానం పలుకుతూ సెంటర్లు ఏర్పాటు చేసి వారిని చెడు మార్గం వైపు నడిపించేస్తుండగా ఇలాంటి సెంటర్లపై మరింతగా నజరు పెట్టాలంటూ యువత తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల జాతర ఉత్సవాల తేదీని ఖరారయ్యాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు తేదీలను ఖరారు చేయగా జాతర విశేషాలను తేదీలను మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆలయ అధికారులు తెలియజేశారు. ఆగస్టు 2వ తేదీన అమ్మవారి బోనాల జాతర ప్రారంభం కానుండగా 3వ తేదీన రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. జులై 19వ తేదీన ఘటాల ఊరేగింపు మొదలై మహంకాళి పురవీధులు తిరుగుతూ చివరికి అమ్మవారి ఆలయానికి చేరనుంది. ఈ సందర్భంగా బోనాల జాతర వేడుకల ఏర్పాటుతో పాటు ఖరారైన తేదీలను ఆలయ అర్చకులతో కలిసి ఈవో మనోహర్ రెడ్డి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తెలియజేస్తూ లేఖనందించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అత్తిలి శ్రీనివాస్, రామ్మోహన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే చాలా మంచోళ్ళు. అవును, ఇది నిజం. ఎంత మంచోళ్ళంటే బోయినపల్లి ల్యాండ్ లో ఇంద్రమయిన్లు కట్టించి నిరుపేదలకు అందించాలన్న మహాలక్ష్యంతో ఆయన పనిచేశారు. నిరుపేదల కాంగ్రెస్ కార్యకర్తల కోసం, కంటోన్మెంట్ ప్రజాని కోసం ఆయన పోరాడతారు. ఇదే నిజం అంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మీడియా ముందుకొచ్చారు. బోయినపల్లి NIMH వద్ద గల ల్యాండ్ విషయంలో ఎంతో వివాదాలు నెలకొన్న వేళ ఆ వివాదాలన్నిటికీ పులిస్టాప్ పెట్టి ఇంద్రమయిలు కట్టించే బాధ్యత మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీసుకుంటారంటూ ఘంటాపథంగా బోయినపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ దేవేంద్ర స్పష్టం చేస్తున్నారు. బస్తీల కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు ఉండాలి. ప్రతి బస్తీలో ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరూ ముందుకు రావాలి. ప్రతి బస్తీలో పెద్ద మనుషులంతా ఒక లిస్టు తయారు చేయాలి. ఎవరికి ఇండ్లు లేవో వాళ్ళందరికీ మేము ఇందిరమ్మ ఇండ్లు 151/7లా మేము తప్పకుండా ఇండ్లు ఇప్పిస్తాము. మీ అందరు సహకారం ఉంటే మేము ముందుకు వెళ్తాము. ఎమ్మెల్యే గారు కూడా ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారిని కూడా మేము వెంబడి తీసుకొని ఈ ప్రోగ్రాము మేము జయప్రదం చేస్తామని నేను మీతోటి మనవి చేస్తున్నాను. కంటోన్మెంట్ బోయినపల్లి NIMH వద్ద ఉన్న ల్యాండ్ విషయంలో ఎన్నో ఆరోపణలు వినిపిస్తుండగా తమ ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణల్ని కట్టిపడేయండి, మా ఎమ్మెల్యే మంచోడంటూ, ఆ ల్యాండ్ మొదటి నుంచి ప్రభుత్వ ల్యాండ్ అంటూ కష్టపడుతుంది ఆయనే, చివరికి సాధించి పెట్టేది కూడా ఆయనే అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవేంద్ర స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని, ఎక్కడైనా మీకు డబ్బులు తీసుకున్నట్లు ప్రూఫ్లు ఉన్నాయంటూ ప్రశ్నించడంతో పాటు అనవసర ఆరోపణలు మానుకోవాలంటూ ఆయన సూచించారు. ఈ విషయంపై మొత్తంగా స్పందించని
నామినేటెడ్ సభ్యులు భానుక నర్మదా మల్లికార్జున్, ఎంపీ ఈటెల రాజేందర్ల వైఖరేంటో మొదట స్పష్టం చేయాలని, వారి సారథ్యంలోనే బోర్డులో అనుమతి మంజూరు అయిందంటూ తెలుసుకోవాలంటూ దేవేందర్ ఎద్దేవా చేశారు. బోయినపల్లి అన్యాక్రాంతం అవుతున్న ల్యాండ్ ముమ్మాటికి ప్రభుత్వ ల్యాండేనని, దాన్ని కాపాడడం కోసం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇందిరమ్మ ఇళ్లు కట్టించాలంటూ గతంలోనే మంత్రులకు సిఫార్సు చేయడం జరిగిందంటూ దేవుడు స్పష్టం చేశారు. ఈ ల్యాండ్ లో ఇందిరమ్మ ఇళ్లు కట్టడం వలన కంటోన్మెంట్ నిరుపేద ప్రజానీకంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడిన కార్యకర్తలకు భరోసాను అందించి ఇందిరమ్మ ఇళ్లు అందించిన వారిని అవుతామని, తమ ఆలోచన నెగ్గించుకోవడానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ద్వారా తమ ప్రయత్నం సాగుతుందంటూ మార్కెట్ వైస్ చైర్మన్ దేవేందర్ తన టీంతో కలిసి స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో ఎవ్వరు పైసలు దీనిలే, మా ఎమ్మెల్యే స్వచ్ఛమైన ఎమ్మెల్యే దీని గురించి జాగ గురించి కొట్లాడుతుండు. ఏడాది కిందనే ఎమ్మెల్యే ఇచ్చిండు, పట్టాలు కావాలని ఎమ్మెల్యే ఎడికేది డబ్బులు తిన్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తారు? బీజేపీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? మాజీ బోర్డు మెంబర్లు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? దీని మీద ఏం చేస్తున్నారు? పర్మిషన్ వాళ్ళు ఇచ్చిరు కంపౌండ్ వాళ్ళు కట్టనీకి. బీజేపీ ఇప్పుడు నర్మదా గారు, మల్లికార్జున్ గారు ఉన్నారు, అదేవిధంగా ఎంపీ గారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు. మరి దీని మీద ఎందుకు స్పందిస్తలేరు? కాబట్టి మీరు అందరు కలిసి మీరు కూడా ప్రభుత్వానికి రికమెండ్ చేసి, ప్రస్తుతం ఈ ల్యాండ్ విషయంలో ఇద్దరు మౌనంగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్న దేవేందర్ మాత్రం ఇది ప్రభుత్వ ల్యాండ్ అంటూ బల్లగుద్ది చెప్పడంతో పాటు అక్కడ ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామంటూ స్పష్టం చేస్తుండగా, మరి తదుపరి పర్యావసనం ఎలా ఉంటుందో వేచి చూడాలి. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదవగలరు. శరీరానికి కావలసిన పౌష్టికాహారం లభిస్తేనే క్రీడల్లో రాణించగలుగుతారు. ప్రోటీన్స్ తో ఉన్న ఆహారాన్ని తీసుకుంటే కొత్త కొత్త ఆలోచనతో ప్రాజెక్టు చేయగలుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా సహకారంగా నిలుస్తూ మంచి విద్యను అందిస్తుంది. మధ్యాహ్న భోజనం కాదు, ఉదయం బ్రేక్ఫాస్ట్ ను సైతం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గర్వపడుతున్నా. పేద విద్యార్థుల కొరకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు బేష్. కార్పొరేట్ స్కూళ్లకు తీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తయారు చేస్తున్నా. బాగా చదువుకోవాలంటే ఆకలితో ఉంటే చదువు ఎక్కదు. కాబట్టి ఆకలితో ఉన్న వాళ్ళకి ముందు భోజనం పెట్టాలి, తర్వాత చదువు చెబితే టీచర్లు వారికి ఇంట్రెస్ట్ గా వింటారు, ఆరోగ్యంగా ఉంటారని ఒక ఆలోచనతోటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ మిల్క్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఇతర రాష్ట్రాల పర్యటనలు ముగించుకొని కంటోన్మెంట్ కు చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంగళవారం బొల్లారం సదర్ బజార్ ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ మిల్క్ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని శ్రీ గణేష్ స్వీకరించారు. ప్రతిరోజు విద్యార్థులకు అందించే బ్రేక్ఫాస్ట్ ను పరిశీలించారు. మొదటి రోజు ఉన్న నాణ్యత అన్ని రోజులు ఉండాలని సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. స్కూల్ విద్యార్థుల మధ్య కూర్చొని బ్రేక్ఫాస్ట్ లో పెట్టిన ఇడ్లీలను రుచి చూశారు. పక్కన కూర్చున్న విద్యార్థులతో ముచ్చటిస్తూ బ్రేక్ఫాస్ట్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్వీకరించారు. ఈరోజు మన బొలారం గవర్నమెంట్ స్కూల్లో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ బ్రేక్ఫాస్ట్ పథకం ఏదైతే ఉందో ఇక్కడ ఈ రోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారే ఉంటారని, కొందరు బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వస్తారని శ్రీ గణేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకునే విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ తో పాటు పాలు, మధ్యాహ్న భోజనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయించి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం జరుగుతుందని శ్రీ గణేష్ తెలిపారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రాప్ అవుట్స్ కావద్దు. పిల్లలు పేరెంట్స్ కూడా బ్రేక్ఫాస్ట్ అందిస్తారు, మధ్యాహ్నం భోజనం ఇస్తారు. కాబట్టి స్కూల్కి పోతే మంచి విద్య వస్తుంది, 2 పూటలు భోజనం వస్తుంది అని ఒక ఆలోచన కూడా కలగాలి. వాళ్ళకి డబ్బులు లేదని బాధపడకుండా, మరి చదువుకు ఇబ్బంది కాకుండా అందరూ చదువుకుంటేనే సమాజం బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది. కాబట్టి ఆ విధంగా చూస్తూ ఏ టిఫిన్స్ అయితే ఏర్పాటు చేశారో ఆ టిఫిన్స్ కూడా మన న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళతోటి రీసెర్చ్ చేసి పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి, మంచిగా చదువుకోవడానికి ఏ మెనూ అయితే బాగుంటుందని తెలుసుకొని వారానికి 6 రోజులలో దాన్ని కూడా మెనూ వాళ్ళ ప్రకారం న్యూట్రిషన్ ప్రకారం ఇవ్వడం, పాలు ఇవ్వడం, రాగి జావా కూడా ఇవ్వడం, ప్రతిదీ కూడా చూసుకొని పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది. పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఈ స్కూల్లో కూడా బొల్లారం సదర్ బజార్ లో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బోయినపల్లి మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు బ్రేక్ఫాస్ట్ ను స్వీకరించారు. విద్యార్థులతో కలిసి టిఫిన్ చేస్తూ ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. బల్లారంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు, బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ కద్రేవన్, రాము బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
బ్రేక్ఫాస్ట్ ఆహార పథకాన్ని ప్రారంభించేందుకు అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తన సహకారం ఉంటుందంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బుధవారం రోజున మెరిట్ బోర్డు సమావేశం జరగనుంది. బోర్డు కార్యాలయంలో ఈసారి జరగబోయే సమావేశానికి అత్యంత ప్రాముఖ్యత ఉండగా ముఖ్యంగా 313 కోట్ల రూపాయల అభివృద్ధిపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే బోర్డు సమావేశానికి సంబంధించిన ఎజెండా నామినేటెడ్ మెంబర్ ఎమ్మెల్యేకు చేరడంతో రేపు జరగబోయే సమావేశంపై కాస్త వేడిగానే ప్రిపేర్ అవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా నాలాల అభివృద్ధి విషయంలో ఎట్టకేలకు బోర్డు నుంచి ప్రపోజల్ పెట్టనుండగా ఉన్న 313 కోట్ల రూపాయల కంటే మించి నిధులు అవసరం ఉండడంతో ఈ విషయంలో తర్జన పడుతున్నట్లు సమాచారం. దానికి తోడు బోయిన్పల్లి NIMH వద్ద ఖాళీ స్థలం విషయంలో అనుమతులపై కూడా చర్చ సాగనుండగా మడ్ఫోర్డ్ గుడిసెలకు ఖాళీ చేయించే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథి, ఇప్పుడు అక్కడ జరుగుతున్న పనుల పర్యవేక్షణ అతిథిగా హాజరవుతూ పనులను పరిశీలిస్తూ స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలంటూ సలహాలు సూచనలు అందజేస్తూ మోండా డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ మోండా డివిజన్లో పర్యటించారు. నాలా బజార్లో స్టామ్ వాటర్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను కొంతం దీపికా నరేష్ మంగళవారం పరిశీలించారు. నాణ్యత కొరవకుండా పనులు నిర్వహించాలని కొంతం దీపికా నరేష్ సూచించారు. డివిజన్ అధ్యక్షుడు జిత్తు, ప్రశాంత్, కిషోర్, సత్యం, రాహుల్, నర్సింగ్తో పాటు పలువురు పాల్గొన్నారు. అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. డొమెస్టిక్ వర్క్ ఈజ్ వర్క్ నినాదంతో ధర్నాను చేపట్టారు. కార్మికులకు మద్దతుగా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఓల్డ్ బోయిన్పల్లి తాజా మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్తో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఓల్డ్ బోయిన్పల్లితో పాటు నగర నలుమూలల నుండి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. నివాసాల్లో పనిచేసే కార్మికులకు ఎదురవుతున్న పలు ఇబ్బందులపై ధర్నాలో చర్చించారు. వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్లు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జన్మదినోత్సవం సందర్భంగా నగరం నలుమూలలా భారీ ఫ్లెక్సీలను, కట్అవుట్లను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఏర్పాటు చేశారు. బేగంపేట నుండి సికింద్రాబాద్ కంటోన్మెంట్ వరకు దారి పొడవునా బట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రౌండ్ బ్యానర్లను ఏర్పాటు చేశారు. నాగపట్నం పర్యటనను ముగించుకుని నగరానికి వచ్చిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సచివాలయంలో బట్టి విక్రమార్కను కలిసి శాల్వతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. బట్టి విక్రమార్కతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ బట్టి విక్రమార్కకు ప్రశంసలతో ముంచెత్తుతూ జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. పుట్టినరోజు వేడుకల్లో తాను రాలేకపోయానని, ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉండడంతో హైదరాబాద్ నగరానికి వచ్చిన వెంటనే బట్టి విక్రమార్క కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కంటైన్మెంట్ 7వ వార్డులో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, బోర్డు అధికారులు అభివృద్ధి పనులు నిర్వహించడం లేదని, నిధుల కొరత పేరుతో కాలయాపన చేస్తున్నారని 7వ వార్డు మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభు ఆరోపించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ను మంగళవారం 7వ వార్డుకు చెందిన బీజేపీ నాయకులు, స్వర్గవాటిక కమిటీ సభ్యులు, పెద్దకమేళ వాసులు ప్రశాంత్ ప్రభుతో కలిసి ఎంపీ ఈటెల రాజేందర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పెద్ద కమేళ బరెల్ గ్రౌండ్ కొరకు 15 లక్షల రూపాయలు, చిన్న కమేళాలో సీసీ రోడ్డు కొరకు 16 లక్షల రూపాయలను ఎంపీ ఫండ్ ద్వారా కేటాయిస్తారని ఈటెల రాజేందర్ హామీ ఇచ్చినట్లు ప్రశాంత్ ప్రభు తెలిపారు. చాలా రోజులుగా స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరినప్పటికీ పనులు జరగటం లేదని, ఎంపీ లీడర్ రాజేంద్ర ప్రత్యేక చొరవ తీసుకుంటే అభివృద్ధి పనులు జరుగుతాయని ప్రశాంత్ ప్రభు తెలిపారు.
మోండా డివిజన్ లోహియా నగర్లో ఎంతో మంది నిరుపేదలు ఉంటున్నారని, రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకున్నారని, వారికి త్వరగా రేషన్ కార్డులు అప్రూవల్ చేయాలని సివిల్ సప్లై ఏఎస్ఓను మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెట్టుబోయిన సంతోష్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు ఆర్డి నగేష్ యాదవ్లు కలిశారు. చాలా మంది రేషన్ కార్డుల కొరకు ఎదురు చూడటం జరుగుతుందని, వారి దరఖాస్తులు పరిశీలించి వేగవంతంగా రేషన్ కార్డులను మంజూరు చేయాలని సంతోష్ యాదవ్ సివిల్ సప్లై అధికారికి విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలనే సంకల్పంతో ముందుకు సాగడం జరుగుతుందని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పేదవారికి రేషన్ కార్డులను మంజూరు చేయాలని సంతోష్ యాదవ్ ఏఎస్ఓను కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని, ఎటువంటి ఆందోళన చేయొద్దని ఏఎస్ఓ తెలిపినట్లు సంతోష్ యాదవ్ తెలిపారు. అక్కడ చేద్దామని చెప్పాం కదా, వార్డ్ ఆఫీస్ వద్దన్నారు కదా మీరు. వార్డ్ ఆఫీస్ పైన ఇక్కడ బస్సులా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో 4వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు, వార్డ్ అధ్యక్షురాలు ధనశ్రీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు మంజూరైన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పికెట్లో నిర్వహించారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలకు చీరల పంపిణీ కొనసాగడం జరిగిందని, 4వ వార్డుల సైతం మహిళా సంఘాల ప్రతినిధులకు మంజూరైన చీరలను అందజేయడం సంతోషంగా ఉందని మహిళా నాయకురాలు ధనుశ్రీ తెలిపారు. వార్డుల వారీగా నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగిందని ధనశ్రీ తెలిపారు. వార్డు సీనియర్ నాయకులు దుడ్డు సత్యనారాయణ, కిరణ్, శ్రీరామ్, ఆనంద్, శ్రీకాంత్లతో పాటు పలువురు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారం ఆసుపత్రి వద్ద గత కొన్ని రోజులుగా డ్రైనేజీ పొంగి పొర్లుతున్నా పట్టించుకునే వారు లేరని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు కంటోన్మెంట్ బోర్డు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం మరమ్మతులు కూడా నిర్వహించలేదని వారు ఆరోపిస్తున్నారు. బొల్లారం ఆసుపత్రి రోడ్డు మార్గం డ్రైనేజీమయంగా మారిందని, దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులతో పాటు స్థానిక ప్రజలు ఇబ్బంది పడవలసి వస్తుందని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బోర్డు సిబ్బంది కనీసం మరమ్మతులు నిర్వహించి తాత్కాలికంగా డ్రైనేజీ సమస్య పరిష్కారానికైనా కృషి చేయాలని కోరుతున్నారు. ఇప్పటికీ కొన్నిసార్లు బోర్డు అధికారుల దృష్టికి స్థానికంగా నెలకొన్న సమస్యను తీసుకెళ్లామని, అయినా పట్టించుకునేవారు లేరని 8వ వార్డు బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. వారంలో 3 సార్లు 4 సార్లు గంగా వారంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. చిన్న చిన్న ఇళ్లను కట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. బస్తీలో డ్రైనేజీ సమస్యతో సతమతమవుతూ వస్తున్నారు. అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఇంటికి కొంత డబ్బులు వేసుకుని చాంబర్లు కట్టి డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేసుకున్నారు. 2వ వార్డు అన్నానగర్ చెక్కుల గల్లీలో గత వారం రోజులుగా డ్రైనేజీ సమస్య నెలకొంది. దఫేదార్ సూరి సహకారం తీసుకుని సిబ్బందితో మరమ్మతులను చేయించుకున్నారు. శాశ్వత పరిష్కారం కొరకు తలా కొంత వేసుకుని సిమెంట్, ఇటుకలు, ఉష్క కొనుగోలు చేసి చాంబర్లు నిర్మించుకున్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకుడు పొన్నాల బాబు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. సమస్య పరిష్కారం కొరకు కృషి చేసిన దఫేదార్ సూరికి కృతజ్ఞతలు పొన్నాల బాబు తెలిపారు. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రామ్ గోపాల్పేట డివిజన్లో పర్యటించారు. డివిజన్లో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులను తలసాని ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని, విన్నంత త్వరగా పనులు పూర్తి చేయాలని నిర్లక్ష్యం వహించవద్దంటూ అధికారులకు తలసాని పలు సూచనలు చేశారు. మాజీ కార్పొరేటర్లు అత్తిలి మల్లికార్జున్, అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్లు తలసాని వెంట ఉండి డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కంచర్ బస్తీ, రామ్ గ్రేజ్ బజార్లతో పాటు పలు చోట్ల తలసాని పర్యటన కొనసాగింది. ఇరుకైన గల్లీలో చాలా చోట్ల బండలు పగిలి గల్లీలో సైతం సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని ఎస్టిమేషన్ తయారు చేసి తనకు అందించాల్సిందిగా అధికారులకు తలసాని సూచించారు. వాటర్ బాక్స్ డీజీఎం వెంకటరెడ్డి, ఏఈ చంద్రశేఖర్, ఎలక్ట్రికల్ ఏఈ రవి, హార్టికల్చర్ అధికారి వికాస్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు కిషోర్ ముదిరాజ్, రామ్మోహన్ యాదవ్, చంద్ర ప్రకాష్, కొండాపురం మహేష్ యాదవ్, ఆనంద్ పాటిల్, వినయ్, అరుణ్ భట్ తదితరులు పాల్గొన్నారు. చెప్పిండు ఆల్రెడీ ఏదో చేసేమన్నాడు అంటే
కంటైన్మెంట్ 1వ వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జేఎంఆర్ టీం సభ్యులు బోర్ల మరమ్మతులు, వీధి దీపాలకు రిపేర్లు తదితర వాటిపై దృష్టి పెట్టారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేశారు. 1వ వార్డు న్యూ బోయిన్పల్లి, కడక్పుర, నేతాజీ నగర్, పెద్దతోకట్ట, చిన్నతోకట్ట, నక్కలపల్లి, సంచారపురి కాలనీ, కృష్ణారెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులను చేయించారు. నేతాజీ నగర్ లో బోరు మరమ్మతులకు వచ్చింది. నీటి సమస్యతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. జేఎంఆర్ టీం సభ్యులు సంబంధిత సమస్యలను ఆయా శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అధికారుల సహకారంతో మరమ్మతులను చేయించారు. ఈ సందర్భంగా బోర్డు అధికారులకు వారి కృతజ్ఞతలు తెలిపారు. విజయ్, షేక్ రిజ్వాన్, సీతారాం, రఘునాథ్, భారతి తదితరులు పాల్గొన్నారు. కంటైన్మెంట్ 5వ వార్డు కాకాగూడ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. అమావాస్యను పురస్కరించుకుని సోమవారం రాత్రి వరకు విశేషమైన పూజా కార్యక్రమాలను బ్రహ్మశ్రీ జ్యోతిష్య వాస్తుశాస్త్ర వేద పండితులు హేమంత్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. అశేష భక్త సందోహం మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అధిక మాసం సోమావతి అమావాస్య సందర్భంగా ఉదయం గోమాత పూజ, రుద్రాభిషేకం, మహాచండీ హోమం, కాలభైరవ హోమం, ఆయుష్ హోమం, కూష్మాండ దీపారాధనతో పాటు పలు పూజా కార్యక్రమాలు జరిగాయి. హేమంత్ శర్మ బృందం విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమలగిరి ఏసీపీ రమేష్, కార్ఖానా సిఐ అనురాధ, కంటైన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కృష్ణ, అనురాధ దంపతులు, కంటైన్మెంట్ బోర్డు సూపరింటెండెంట్ దేవేందర్ దంపతులతో పాటు పలువురు అమావాస్య పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరం నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు హేమంత్ శర్మ తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. కాకగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పీడ్ పెంచారు. ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో డివిజన్ నాయకులు ఎస్ఐఆర్ కార్యక్రమంపై దృష్టి పెట్టి డోర్ టు డోర్ వెళ్లి ఓటర్ల పేర్లను పరిశీలించి వారి ఐడీ కార్డులను పరిశీలిస్తూ ఎస్ఐఆర్ పై అవగాహన కల్పిస్తున్నారు. సికింద్రాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మందా జగన్ ఆధ్వర్యంలో బౌద్ధనగర్ డివిజన్లో ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. బూతుల వారీగా డోర్ టు డోర్ వెళ్లి ఓటర్ లిస్టులు పరిశీలించి వివరాలను సేకరించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటు హక్కు వివరాలను తెలియజేయాలని మందా జగన్ సూచించారు. కార్యక్రమంలో మహిళా నాయకులు అల్లం భాగ్యలక్ష్మి, సుమలత, మానస, రేణుక, మంజు, గీత, సుమతి, సులోచన, అనసూయ, జానకిరాం, కన్నా, అమంచ మార్కండయ్య, చింతకింది మల్లేష్, కొండా కిషోర్, బ్రహ్మచారి, వినోద్, భాస్కర్, ఆచారి, సంపత్, రోహిత్, కరుణాకర్, ఆనంద్, రాకేష్, పర్వతాలు, బాచి, సుజాత, రవి, సంతోష్, సతీష్తో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.